హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అమెరికాలో తాజా పరిణామాల గురించి ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారితో మాట్లాడదాం. ఐస్ ప్రొటెస్ట్ పేరుతో లాస్ ఏంజల్స్ ఆ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అలాగే ట్రంప్కి ఎలాన్ మస్క్కి మధ్య గొడవ ఏంటి, ఈ అంశాలపైన మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఏంటి సార్ ముందు ఈ ఐస్ వారా? ఐస్ ప్రొటెస్ట్, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ అన్నట్టు. ఇంతకుముందు ఇమిగ్రేషన్ ఒకటే డిపార్ట్మెంట్ ఉండే, అంటే 2001 2004 మధ్యలో ఏం చేసినంటే దాన్ని డిఫరెంట్ 3 డిపార్ట్మెంట్స్ చేసినట్టు. ఒకటి కస్టమ్ బార్డర్ ప్రొటెక్షన్, యుఎస్సిఎస్ అంటే వాళ్ళు బెనిఫిట్ ఇచ్చేది అన్నట్టు. ఐస్ అంటే ఏమైనా కానీ పోలీస్ ఎన్ఫోర్స్మెంట్, ఎవరైనా తప్పు చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం, కోర్టుకు తీసుకుపోయి డిపోర్ట్ చేయడం, అటువంటి ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ అన్నట్టు. అయితే ఇప్పుడు మనం మొదటి నుంచి మనం డిస్కస్, ట్రంప్ యాంటీ ఇమిగ్రేషన్ కదా, మనకు తెలుసు కదా. అతను ఏమనంటే మా దగ్గర దాదాపుగా ఒక 15 మిలియన్ అంటే 1,50,00,000 మంది ఇల్లీగల్ డాక్యుమెంటెడ్లీ అన్డాక్యుమెంటెడ్ ఏలియన్స్ అంటాం. అంటే వీళ్ళు పాపులేషన్ సెన్సస్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డాక్యుమెంట్ చేసినారు, మేము ఇక్కడ ఉన్నాము, మేము ఇల్లీగల్గా ఉన్నాము అని చెప్పి వాళ్ళ దాంట్లో పాపులేషన్ సెన్సస్లో ఉన్నట్టు. అంటే 1,50,00,000 మంది ఉన్నారు. ఇంకో 1,50,00,000 మంది డాక్యుమెంట్ స్టాటిస్టిక్స్ లేని వాళ్ళు, అంటే దాదాపు 3 కోట్ల మంది ఉన్నారని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. జనాభా లెక్కలో ఉన్న వాళ్ళు కొట్టినారా, జనాభాలో లెక్క లేని వాళ్ళు కొట్టినారా? అయితే వీళ్ళంతా ఇల్లీగల్ అని వీళ్ళందరూ తీసేద్దామని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మొదటి నుంచి దాని మీద చెప్పింది మనకు తెలుసు కదా. ఎలక్షన్ ప్రామిస్ కూడా, ఎలక్షన్ ప్రామిస్ కాబట్టి ఇతను ఎన్ఫోర్స్ చేస్తుండే అటువంటి. సో దానికి గొడవ ఏంటి? ఇప్పటివరకు చాలా మంది చేశారు, చాలా దేశాల వాళ్ళని చేతులకు వేడి లేసి మరీ పంపించారు. ఎప్పుడు లేని నిరసనలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అక్కడ నిరసనలు? అయితే ఫస్ట్ ఏం చేసినంటే వాళ్ళు టార్గెట్ ఏం చేసినంటే క్రిమినల్ ఏలియన్స్ మీద పడ్డారు. ఎవరెవరైతే క్రైమ్ రికార్డు ఉందో వాళ్ళందరూ ఎక్కడ దొరకాలనో అక్కడ దొరకబెట్టుకొని తీసుకుపోయి డిపోర్ట్ చేసిండ్రు. తర్వాత ఎంట్రీ ఎప్పుడైతే మనకు ఇల్లీగల్గా గోడ దూకు వచ్చే వాళ్ళని పట్టుకొని డిపోర్ట్ చేసిండ్రు. ఇప్పుడు ఏం చేస్తానంటే అక్కడ యుఎస్లో ఉండి పనిచేసే ఇల్లీగల్ వాళ్ళు ఉన్నారు అన్నట్టు. వీళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి పాతికిపోయి ఉన్నారు, 25-30 ఏళ్ళ నుంచి పాతికిపోయి అక్కడే ఉన్నారు అన్నట్టు ఇల్లీగల్గా. వాళ్ళ ఇప్పుడు మా దగ్గర రూల్ తెలుసు కదా మీకు, ఒకవేళ కనుక యుఎస్లో కనుక పిల్లగాడు కానీ పుట్టితే వాళ్ళకు యుఎస్ సిటిజన్షిప్ డైరెక్ట్ వచ్చేస్తుంది, బర్త్ రైట్ సిటిజన్. అంటే వాళ్ళకి పిల్లలు వాళ్ళకి మనవాళ్ళు కూడా ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా లీగల్గా ఉన్నా కూడా వీళ్ళు మాత్రం ఇల్లీగల్గా ఉన్నారు అన్నట్టు. ఇటువంటి వాళ్ళందరినీ ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ లేబర్ అడ్డాలు ఉంటాయి. మీకు ఇక్కడ హైదరాబాద్లో లేబర్ అడ్డాలు ఉంటాయి కదా, మాకు అక్కడ లేబర్ అడ్డాలు ఉంటాయి. ఆ లేబర్ అడ్డాల అంటే మీకు చెప్పాలంటే ఒక్కడు కూడా లీగల్ ఉన్నాడు ఉంటాడు నేను. ఆడ ఒక 1000 మంది 500 మంది ఆడ లేబర్ అడ్డా మీద ఉంటే మీకు అమెరికా వర్కర్ అన్నోడు ఒక్కడు కూడా ఉండడు, అమెరికన్ సిటిజన్ అంటూ ఒకడు కూడా ఉండడు అక్కడ. అంత ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటారు. అయితే నార్మల్గా హోమ్ డిపో పోతాం అనుకోండి, మనం కార్ తీసుకొని పోగానే కార్ మీద టకటకటకు వస్తున్నట్టు వచ్చి నన్ను తీసుకోపో. వాళ్ళు ఏం చేస్తామంటే కొందరు ఏం చేస్తారంటే వాళ్ళని తీసుకుపోయి గార్డెన్లో పని చేయించుకొని ఏదో మాట్లాడుకొని $8-10 గంటకు మాట్లాడుకొని సాయంత్రం మళ్ళీ దింపేసి వస్తారన్నట్టు చాలా మంది. సో ఇప్పుడు ఎవరన్నా మీరు ఇల్లు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మోడిఫై చేసుకోవాలనుకోండి, అక్కడ పోతే పట్టుకురావచ్చు అన్నట్టు. అట్లా చాలా మంది ఈ హోమ్ డిపోస్ కానీ కొన్ని అటువంటి వాటిలోకి లోవ్స్ కానీ ఇటువంటివన్నీ వాటి దగ్గర గుమ్మి కూడా ఉంటారన్నట్టు, లేబర్ అడ్డా. ఆ లేబర్ అడ్డాలు ఉన్నాయి అన్నట్టు. వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు లేబర్ అడ్డాల పోయి వాళ్ళందరినీ చేయడం మొదలుపెట్టారు. తర్వాత మొదలు ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ ఏమన్నదంటే ఫస్ట్ ఇల్లీగల్ క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళ మీద పోతాము. ఇక వర్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎక్కడైతే ఇల్లీగల్గా పనిచేసే ప్లేస్ ఉన్నాయో అక్కడ పెద్ద ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు అంత ప్రయారిటీ కాదని చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళకు హైరింగ్ ఎక్కువైపోయి ఈ క్రిమినల్ వాళ్ళందరినీ ఆల్రెడీ దొరికిన వాళ్ళందరినీ తీసుకుపోయి బొక్కలేసి పంపించేసినారు, లేదా ప్రాసెస్లో ఉన్నారు. పెద్ద జైల్స్ కూడా ఎక్స్పాండ్ చేసిండ్రు బాగా. ఇప్పుడు అన్నీ ఎక్స్పాండ్ అయినాయి కాబట్టి ఈ వర్క్ ఫోర్స్ అంటే వర్క్ దగ్గర పోయి కొన్ని ప్లేస్లు ఉంటాయండి, ఆడ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు చికెన్ మన పోల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి కదా, అందులో చాలా మంది ఇల్లీగల్ ఉంటారు. అట్లా కొన్ని ప్రాసెస్ వాటిల్లో వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు వాటి మీద రైడ్ చేయడం మొదలుపెట్టారు. ఎక్కడైతే ఇమిగ్రెంట్ ఇల్లీగల్ గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇల్లీగల్ రైడ్ చేసి ఎవరైతే లాస్ ఏంజల్స్ లో ఎక్కువ ఉన్నారా సార్ అటువంటి వల్ల? అయితే లాస్ ఏంజల్స్ లో ఏంటంటే మీకు అక్కడ మేయర్ అనేవాడు ఇటువంటి వాటిని శాంక్చురీ సిటీస్ అంటారు అన్నట్టు. అంటే నార్మల్గా అక్కడ పోలీసు వాళ్ళు ఏం క్వశ్చన్ అడగరు అన్నట్టు మిమ్మల్ని. ఏదైనా మీరు మేజర్ క్రైమ్ అయితేనే మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడుగుతారు. మీరు ట్రాఫిక్ టికెట్ కానీ ఇటువంటి కానీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేయరు.
ఏదైనా తెలిసింది అనుకోండి మీరు ఇల్లీగల్గా అనుకోండి, చెప్పొద్దు మాట్లాడుతూ చెప్పరు అన్నట్టు. ఆ పోలీసు వాళ్ళు బయటికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయరు. వాటిని శాంక్చురీ సిటీస్ అంటారు అన్నట్టు, శాంక్చురీ స్టేట్స్ కూడా అంటున్నట్టు. టెక్సస్లో ఏంటంటే టెక్సస్ గవర్నర్ రిపబ్లికన్, అతను ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి యాంటీ. ఓకే. కాలిఫోర్నియా అనేది లిబరల్ స్టేట్, కాలిఫోర్నియా గవర్నర్ డెమోక్రాట్. తర్వాత లాస్ ఏంజల్స్ మేయర్ డెమోక్రాట్, లాస్ ఏంజల్స్ మేయర్ ఎప్పుడు కూడా డెమోక్రాట్. అయితే వీళ్ళందరూ కూడా శాంక్చురీ సిటీ అన్నట్టు అది అని వీళ్ళు ట్రంప్ అంటాడు అన్నట్టు. శాంక్చురీ సిటీస్ కాబట్టి అక్కడ పోలీస్ కోఆపరేషన్ కానీ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ కానీ తక్కువ ఉంది అన్నట్టు. సో తక్కువ ఉంది. అందుకోసం అని ఎక్కడ ఏంటంటే అక్కడ బాగా ప్రొటెస్ట్ బాగా అవుతున్నాయి. ఇంకోటి న్యూయార్క్ సిటీ అనేది నెంబర్ 1 సిటీ, ఎల్ఏ అనేది నెంబర్ 2 సిటీ. న్యూయార్క్లో కూడా ప్రొటెస్ట్ అవుతున్నాయి, కానీ ఎంత వైలెంట్గా అయితే ఎల్ఏలు అవుతున్నాయో అంత వైలెంట్ కాదు. ఇంకోటి ఏంటంటే స్పానిష్ పాపులేషన్ అనేది ఎల్ఏకు ఎక్కువ ఉంటుంది, లాస్ ఏంజల్స్ ఎక్కువ ఉంటుంది న్యూయార్క్ కన్నా. ఇప్పుడు వాళ్ళు కొందరు చేసే స్లోగన్స్ ఏంటంటే అది మరి మాకు కూడా కష్టం అనిపిస్తుంది. ఇది అక్కడ ఫైట్ చేసే వాళ్ళు మెక్సికన్ ఫ్లాగ్ తీసుకొస్తారు, ఫ్లాగ్స్ పెట్టుకొని చేస్తారు. అయితే ఒకప్పుడు టెక్సస్ కానివ్వండి, తర్వాత ఈ న్యూ మెక్సికో, అరిజోనా, కాలిఫోర్నియా ఇవన్నీ ఈ మెక్సికో కంట్రీ. ఒక చిన్న బార్డర్ మీద డిస్ప్యూట్ అయింది టెక్సస్లో అంటే కొంత పార్ట్ ఆఫ్ టెక్సస్. ఒక బార్డర్ డిస్ప్యూట్ అయ్యి ఆ బార్డర్ను వీళ్ళు మా అమెరికా బార్డర్ను వాళ్ళు ఆక్యుపై చేసినారని చెప్పి ఆక్యుపేషన్ అమెరికన్ ట్రూప్స్ ఏం చేసినారు, పోయి వాళ్ళని తరిమేసినారు. తరిమేసేసినప్పుడు ఏం చేసినట్టే వీళ్ళు ఎట్లా వీక్ ఉన్నారు కదా అని కాలిఫోర్నియా ఎనిమిది చేసుకున్నారు వీళ్ళు. సో అవి ఒరిజినల్గా అమెరికావి కాదు, ఒరిజినల్గా మా 13 స్టేట్సే. 13 స్టేట్స్ అన్నది న్యూయార్క్, తర్వాత ఈ ఫిలడెల్ఫియా, ఈ నార్త్ కెరోలినా, సౌత్ కెరోలినా, తర్వాత వర్జీనియా, కెంటకీ, ఆ ప్లేస్లే. ఈ న్యూ ఆర్లైన్స్ కానీ లూజియానా కానీ టెక్సస్, మిసిసిపి రివర్ అని ఒకటి అన్నట్టు. ఆ రివర్ దాటితే లేవు, ఆ రివర్కు ఇటుపక్కే ఉన్నాయంట, ఈస్ట్ సైడే ఉన్నాయంట, వెస్ట్ సైడ్ లేవు అన్నట్టు. సో ఒరిజినల్ 13 స్టేట్సే. ఇప్పుడు మాకు దాదాపు 50 స్టేట్స్ ఉన్నాయి కదా, అలా ఓన్లీ 13 స్టేట్సే మాకు ఒరిజినల్. ఆ తర్వాత మెల్లమెల్లగా అలాస్కా అనుకున్నారు, లూజియానా అనుకున్నారు, తర్వాత టెక్సస్ను ఇంకార్పొరేట్ చేసుకున్నారు. ఆ టెక్సస్ బార్డర్ డిస్ప్యూట్ తోటి ఈ మొత్తం కాలిఫోర్నియా వచ్చింది అన్నట్టు. ఇప్పుడు కొన్ని స్లోగన్స్ వాళ్ళు ఏమంటారంటే ఇది మా మెక్సికో, మేము వదిలిపెట్టుకోను అనగానే ఏమైందంటే ఇది ట్రంప్ ఏం చేస్తాడంటే రాజకీయంగా వాడుకుంటాడండి. అక్కడ అయ్యే ప్రొటెస్ట్ను కూడా అతను సద్దుమనేటట్టు చెయ్యొచ్చు. వాళ్ళని రెచ్చగొట్టి అవన్నీ మాకు చూపెట్టే మటుకు మిగతా వాళ్ళందరూ కూడా రెచ్చిపోతాను అన్నట్టు. ఏది లీగల్గా ఉండే వాళ్ళు కానివ్వండి, ఎవరైతే రిపబ్లికన్ సపోర్ట్ చేయని వాళ్ళు కానివ్వండి, అరే వీళ్ళు వచ్చి మెక్సికన్ ఫ్లాగ్లు తీసుకొచ్చి ఈడ పెడితే ఎట్లా? ఇప్పుడు మన దగ్గర ఉందనుకోండి, ఏదో మన మోదీ ప్రభుత్వం ఇల్లీగల్ బంగ్లాదేశ్ని తీసేస్తాను అనుకోండి, సరే తీసేస్తా అంటే వాళ్ళు ఏదైనా స్ట్రైక్ చేసిన మరీ బంగ్లాదేశ్ ఫ్లాగ్ తీసుకొస్తే అందరికి మండిపోద్ది కదండి. మోదీ సపోర్టర్ కాని వాళ్ళకు కూడా అంటే భారతదేశానికి వ్యతిరేకంగా చేసినట్టు. అవును, వ్యతిరేకంగా. సో అట్లా ఆ ట్రంప్ కూడా కావాలని వాళ్ళని ఎగేస్తాడు. అంటే నాకు అర్థం కాదు సార్, ఇప్పుడు మామూలుగా డాక్యుమెంట్ లేకపోతే, ప్రాపర్గా వీసా లేకపోతే ఉండనీరు కదా అక్కడ. సో వీళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ఉండి మేము ఇక్కడ ఉంటామనే రైట్ చేసే అంత స్థాయిలోకి ఎలా వెళ్ళారు అని ఎంతమంది అంటే పాతుకుపోయి ఉన్నారండి. ఇన్ని రోజులు ఇన్నేళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఒకటేసారి యాక్షన్ అయ్యేమట్టుకు వాళ్ళకు కూడా డైజెస్ట్ కావడానికి కష్టమవుతుంది అన్నట్టు. వాళ్ళకు ఇక అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి వాళ్ళకు. ఓటర్ లిస్ట్లోకి ఎలా వచ్చారు వాళ్ళు వీసా లేకుండా? ఓటర్ లిస్ట్ రారు వాళ్ళు, ఓటర్ లిస్ట్ రారు. జనాభా లెక్కల్లో ఉన్నారు అని చెప్పి. జనాభా లెక్క వేరే, ఓటర్ లిస్ట్ వేరే. ఓటర్ లిస్ట్ రిజిస్ట్రేషన్ కావాలంటే, కాకపోతే అక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేసింది, ఆడ పోయి ఓటర్ లిస్ట్ యూఎస్ సిటిజన్ అంటే వాడు ఏం చెక్ కూడా చేయడండి అక్కడ, ఇచ్చేసారు ఓటర్ లిస్ట్లో. కాకపోతే ఏంటంటే ఇమిగ్రేషన్ రేపు మీకు ఏమైనా బెనిఫిట్స్ పోయినప్పుడు మీ వైఎన్ఆర్ గారి పేరు మీరు సిటిజన్ ఎట్లా చెప్పిందని చెప్పి అప్పుడు మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు, అది వేరే విషయం. ఒకవేళ మొత్తానికే ఇల్లీగల్గా ఉన్నారనుకోండి, ఆ ఓటర్ లిస్ట్ వేస్తే కూడా ఆడెవడు చెక్ చేసేటోడు కూడా లేడు అక్కడ. సో వీళ్ళు ఓటర్ లిస్ట్లో లేరని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఉన్నా కానీ అక్కడ చెక్ చేసే వాళ్ళు ఎవరు లేరు. కానీ పాపులేషన్ సెన్సస్ అనేది కంపల్సరీ, వాడు ఇంటి ముందు వచ్చి అడిగినప్పుడు కంపల్సరీ ఇవ్వాలి. అందులో పాపులేషన్ సెన్సస్లో ఏంటంటే రూల్ ఏంటంటే మా దగ్గర పాపులేషన్ సెన్సస్ అనేది గవర్నమెంట్కి రిలీజ్ చేయరు. ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కాబట్టి నిజం అన్నది చెప్పరు మాకు. అందుకోసం ఈ పాపులేషన్ సెన్సస్ అన్నది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి ఆ డివిజన్ వేరే ఉండి వాళ్ళు గవర్నమెంట్కు ఏదైతే ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కానీ ప్రతి ఒక్కరు డీటెయిల్ ఇట్లా వైఎన్ఆర్ గారు ఇక్కడ ఉన్నారు, ఇతను ఇల్లీగల్గా ఉన్నాడని వాళ్ళు డిక్లేర్ చేయరు.
చేస్తే ఏమైందంటే ఎవరైతే డిస్క్లోజ్ చేయదలుచుకున్నారో డిస్క్లోజ్ చేయరు. ఎందుకంటే అమ్మో మనం ఇక్కడ డిస్క్లోజ్ చేసినట్టే ట్రంప్ వచ్చి తీసుకుపోతున్నాను అనుకోండి, డిస్క్లోజ్ చేయరు కదా. అందుకోసం ఆ కాన్ఫిడెన్షియాలిటీ ఉంది. సో ఇప్పుడు వాళ్ళ పిల్లలు అక్కడ పిల్లలు బర్త్నిచ్చారు, పిల్లల గ్రీన్ కార్డు ఉంటుంది కదా, సిటిజన్. ఒక్కసారి పిల్లలు అక్కడ పుట్టినట్టు డైరెక్ట్ సిటిజన్షిప్ ఉంటుంది, సిటిజన్షిప్ ఉంది కాబట్టి. సో ఆ పిల్లల పేరెంట్స్ గా వాళ్ళకి అక్కడ ఉండడానికి సంబంధించిన అవకాశం, దానికి వాళ్ళు ఏదో వీసాలు అప్లై చేసుకోవచ్చు కదా సంథింగ్. అంటే అందులో కూడా ఏంటంటే పిల్లలు 21 years వచ్చిన తర్వాతనే వాళ్ళకి ఏమైనా అప్లై చేసుకోవచ్చు. పిల్లలు లేదా అంటే ఏం చేస్తారు, అందరు ఎక్కడి నుంచైనా అమెరికాకు వచ్చేసి పిల్లలు కన్నారు అనుకోండి, అందరు గ్రీన్ కార్డ్ మొదలైతాయి అన్నట్టు. ఓకే. సో వాళ్ళ పిల్లలు 21 కావాలి. ఇంకోటి ఏంటంటే పిల్లలు 21 అయినా కూడా మీరు ఎప్పుడైతే ఎంట్రీ అయినరో అది మీరు గోడదూకి వచ్చింది అనుకోండి, పిల్లలు 21 అయినా కూడా మీకు గ్రీన్ కార్డ్ రాదు. ఈ లైఫ్లో రాదు మీకు. ఎందుకంటే మీరు గోడదూకి వచ్చి ఇల్లీగల్ ఎంటర్ అయినారు కాబట్టి పిల్లలు 21కి వచ్చినా కూడా వాళ్ళకు గ్రీన్ కార్డ్ ఇవ్వరు. ఓన్లీ లీగల్గా ఎంటర్ అయ్యి తర్వాత ఇల్లీగల్ అయిన అనుకోండి, వాళ్లకు ఒకవేళ పిల్లలు కనుక 21 yearsకి వస్తే వాళ్ళకు గ్రీన్ కార్డ్ వస్తుంది. మన H1B వీసా పోయిన వాళ్ళు, F1 వీసా పిల్లలు పెడతారు కదా, వాళ్ళు 21 అయినప్పుడు లీగల్గా మెయింటైన్ చేసినా లీగల్గా మెయింటైన్ చేయకున్నా కూడా వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇస్తారు. కానీ గోడదోకి వచ్చిన వాళ్ళు గ్రీన్ కార్డ్ ఇవ్వరు. అదొకటి. తర్వాత వీళ్ళు ఏమైనా ఇమిగ్రేషన్ వయలేషన్స్, ఒకవేళ మీరు గోడ దూకి రాకున్నా లీగల్గా వచ్చినా కూడా ఇల్లీగల్గానే మీరు ఇంకా వేరే ఏమైనా వయలేషన్స్ ఉన్నాయనుకోండి, ఇమిగ్రేషన్ వయలేషన్స్ కానీ వేరే ఏమైనా వయలేషన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకు కూడా మీకు గ్రీన్ కార్డ్ ఇయ్యారు అన్నట్టు అటువంటి వాళ్ళందరూ. కానీ ఇప్పుడు అక్కడ కాలిఫోర్నియా కావచ్చు, లాస్ ఏంజల్స్ కావచ్చు, అక్కడ గవర్నరు, మేయర్ వీళ్ళంతా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళకి మద్దతుగా ఉన్నారు లాంటి ఒక ఇంప్రెషన్ ఎందుకు ఉంటుంది? ఎట్లా చేస్తున్నారు? దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టు కదా వాళ్ళు. అంటే ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు అన్నది కరెక్టే. ట్రంప్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఏమంటారంటే మాది మంచి పీస్ఫుల్ స్టేటు, ఎక్కడ ఏం గొడవలు లేవు, అన్ని మంచిగా నడుస్తానే, మా మీద ఎందుకు వచ్చి పడతానని వీళ్ళు డెమోక్రట్ మేయర్ కానీ డెమోక్రట్ గవర్నర్ కానీ అంటాను. ట్రంప్ ఏమంటాడంటే, ఆ ట్రంప్ ఒక్క ఎల్ఏనే చేస్తలేడు, చాలా ప్లేస్లు చేస్తాడు, న్యూయార్క్లో చేస్తాడు. ఇప్పుడు కొత్తగా మియామి మీద టార్గెట్ చేసిండు, ఎవరైతే ఆయన ప్రాపర్టీస్ ఉన్నాయో అక్కడ టార్గెట్ చేసిండు. అటువంటి ప్లేస్లలో కూడా టార్గెట్ చేస్తాడు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే బాగా ప్రొటెస్ట్ బాగున్నది అన్నట్టు. మియామిలో మళ్ళీ గవర్నర్ ఎవరు? గవర్నర్ రిపబ్లికన్ కదా. న్యూయార్క్లో ప్రొటెస్ట్ ఎక్కువ. న్యూయార్క్లో కూడా స్టేట్ గవర్నర్ ఎప్పుడు కూడా అక్కడ కూడా డెమోక్రాట్ ఉంటాడు, కానీ అక్కడ కూడా పెద్ద ప్రొటెస్ట్ కావట్లేవు. అక్కడ కొద్దిగా ఇమిగ్రెంట్ అంత యూనిటీగా లేదు. ఎంతైతే కాలిఫోర్నియాలో ఉందో అంత యూనిటీ అక్కడ లేదన్నట్టు. సో అందుకోసం ఎక్కువ ప్రొటెస్ట్ అనేది మనం ఎక్కడ చూస్తామంటే సార్ బెర్నార్డో కౌంటీ, ఈ మన LA ఇటువంటి ఏరియాలో బాగా చూస్తాం అన్నట్టు. ఎందుకంటే ఈ పాతకపోయి ఉన్నారు, చాలా 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ రేషన్ పెరిగిపోయి వాళ్ళు పోతాను. ఓకే. సో ఇప్పుడు ట్రంప్ మా దగ్గరికి రావద్దు, మాకు తెలియకుండా మా స్టేట్లోకి ఎలా వస్తారు, నేషనల్ గార్డ్స్ని ఎందుకు పంపిస్తారు అని ఆ స్టేట్స్ కోర్టులు పోయి కొట్లాడే దాకా వచ్చాయి కదా. అవునండి. సో ఆ వారిని ఎలా చూస్తారు? అది కోర్టులో డిసైడ్ అయినా కూడా ఏం చేస్తుంది కోర్టు? ఓకే తీసుకోదంటది. ఈ లోపల మెరైన్స్ వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చేసి. ఇంకోటి ఏంటంటే ఇది కాలిఫోర్నియా నేషనల్ గార్డ్, కాలిఫోర్నియా స్టేట్ వేరే పోలీస్ ఒక్కటే కాదు కదా నేషనల్ గార్డ్. సో ట్రంప్ కొన్ని రైట్స్ ఉన్నాయి నేను అనుకుంటున్నా, కానీ ఇది కాన్స్టిట్యూషనాలిటీ ఎట్లా అన్నది తర్వాత తెలుస్తుంది మనకి, ఉన్నాయా అతనికి లేవా అన్నది. అరే మరి ఆడ ఇబ్బంది అవుతుంది. వాళ్ళ ఎవరైతే ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు వాళ్ళ ఫోర్స్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళ ఇమిగ్రేషన్ అయితే వాళ్ళు ఉండేది 100 మంది 200 మంది ఉంటారు. వాళ్ళు పోయినప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ కావాలి. ఆ ప్రొటెక్షన్ అన్నది ఈ స్టేట్ గవర్నమెంట్ కానీ సిటీ మేయర్ కానీ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తలేరు కాబట్టి ఇతను ఇంప్లిమెంట్ చేసిన అంటాడు. ఇప్పుడు ఒకవేళ కనుక కోర్టు, ఇప్పుడు కాలిఫోర్నియా గవర్నర్ కోర్టుకు పోయి దాన్ని తీసుకొచ్చి వెనుకకు వచ్చినా, ఇప్పుడు వేరే మెరైన్ ఫోర్స్ అనేది వచ్చేసింది, మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టేసిండు. సో మిలిటరీ వాళ్ళని అది పెట్టొచ్చా మోరలా కాదన్నది వేరే విషయం. లీగల్గా అయితే అతను పెట్టొచ్చు, ఎక్స్ట్రీమ్ పవర్ ఉంది కాబట్టి, పవర్స్ ఉంటాయి కొన్ని ఉంటాయి కాబట్టి పెట్టొచ్చు, లీగల్గా అయితే పెట్టొచ్చు. సో అతను మెరైన్స్ అనేది కంప్లీట్గా ప్రెసిడెంట్ అతనండి. ఒకవేళ ఇప్పుడు ఆ 2000 మందిని తీసేసినా కానీ ఆల్రెడీ ట్రూప్స్ ఆడ సెంట్రల్ గవర్నమెంట్ ట్రూప్స్ వచ్చేసినాయి. సో ఎక్కడ దాకా పోతుంది సార్ ఈ వారు? ఇప్పుడు ఎక్కడ దాకా పోయే అవకాశం? ఇది ఏముండదండి, కొన్ని రోజులు అయిన తర్వాత ఫిజిల్ అయిపోద్ది. అంటే ఏమనిపిస్తుంది అంటే, నేను ఎక్కడో ట్రంప్ స్టేట్మెంట్ ఏదో చూశాను నేను, మీరు నిరసనలు చేస్తే మేము బుల్లెట్లతో కాల్ చేస్తాం, బుల్లెట్ల వర్షం కురిపిస్తామని మాట్లాడు. ఎవరు? ట్రంప్. అంటే ఇప్పటికైతే రబ్బర్ బుల్లెట్లే వాడేది. రబ్బర్ ఇది ఫిజిల్ అయిపోతుంది. ఎందుకంటే దీనికి లేదు, సత్తా లేదు, ఎవరు కూడా దీనికి సపోర్ట్ చేసే లేదన్నట్టు. అదేంటంటే ఫ్యామిలీ వాళ్ళని ఇమ్మీడియట్గా మీరు వచ్చి పెట్టి అరెస్ట్ చేసి వంగబెట్టి
తలకాయ పట్టుకొని ఆయన్ని కింద వేసి కింద బండబెట్టి ఆయన చేసే మటుకు ఫ్యామిలీ కొద్దిగా రెచ్చిపోద్ది కదా. అంతే తప్పితే దీనికి స్ట్రాటజికల్గా మూమెంట్ వచ్చి డెమోక్రాట్స్ కానీ వేరే పొలిటికల్ ఆర్గనైజేషన్స్ కానీ పెద్ద ఎత్తున దీన్ని సపోర్ట్ చేసి పబ్లిక్ మూమెంట్ అవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అతను చేసేది అందరూ కూడా ఇల్లీగల్, ఈ ఐస్ అనేది ఇల్లీగల్ పీపుల్నే డిపోర్ట్ చేస్తున్నారు, ఇల్లీగల్ పీపుల్ని పట్టుకుంటారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు సీక్రెట్గా ఏదో మెల్లమెల్లగా పోయి కొద్దిగా చేస్తేనేమో మంచుకుంటూ దాన్ని పెద్దగా చేసి డ్రమటైజ్ చేస్తాడు అన్నట్టు ట్రంప్. డ్రమటైజ్ చేసేవాటికి ఏంటంటే లీగల్గా ఉండే వాళ్ళకు కూడా భయం అవుతుంది. అరే నాయన ఇది ఏం చేస్తారా, ఇప్పుడు కన్సల్టేషన్స్ వస్తాయండి, నేను ఇట్లా మియామి పోతున్నా, కీ వెస్ట్ పోతున్నా, H1 మీద వీసా అని చెప్పి కన్సల్టేషన్. ఒరే అమ్మా అన్ని డబ్బులు పెట్టి నువ్వు కన్సల్టేషన్ నువ్వు లీగల్గానే ఉంటే నీకు ఎందుకు రా బాధ? ఇటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు చేసడానికి ట్రంప్ ప్రయత్నం చేస్తాడు. వీళ్ళు ఏదైతే ప్రొటెస్ట్ చేయడంతో ఇది మంచిదేం కాదు. ఎందుకంటే ఇది వాళ్ళు ఎట్లా పట్టుకొని పోతారు, వాళ్ళు ఎంత ఈ మెరైన్స్ వీళ్ళందరూ వచ్చిందంటే డ్రామటైజేషన్ అయ్యి పబ్లిక్ సపోర్ట్ ట్రంప్కే పెరుగుతుంది కానీ ట్రంప్కి అగెన్స్ట్ పెరగట్లేదు. ఓకే 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 మన వాళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది దీనిపైన? మన వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండదు. మేజర్గా స్టూడెంట్గా పోయి ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కోసం పోయి ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు, వాళ్ళు ఒక్కళ్ళు సింగిల్గా ఉన్న వాళ్ళు పంపించేస్తున్నారు. అవును. సో మీరు చెప్తున్నట్టు వీళ్ళేమో ఆల్రెడీ ఫ్యామిలీస్ అక్కడ ఉండిపోయారు. అవును అవును. సో వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్కి ఎవరికో సిటిజన్షిప్ అది ఉండి రైట్. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళడానికి కష్టం అవుతుంది. వాళ్ళు వెళ్ళడానికి దానికోసం వాళ్ళు ఫైట్ చేస్తాను, అక్కడ వెస్ట్ స్ట్రీట్లో ఫైట్ చేస్తాను. అంటే ఇప్పుడు ఈ వర్క్ మేమేమనుకున్నామంటే ఈ వర్క్ ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అంటే వర్క్ ప్లేస్లలో పోయి ఎన్ఫోర్స్ చేస్తాను అని అనుకోలేదు. ఇప్పుడు వర్క్ ఫోర్స్లో పోయి చేస్తాను కాబట్టి మన ఇండియన్ రెస్టారెంట్లు చాలా ఉన్నాయి, అవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్పెషల్గా ఇండియన్ రెస్టారెంట్స్ కానీ మోస్ట్లీ ఇండియన్ రెస్టారెంట్స్ ఇంకేముండవు, అవి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయండి బాగా. అందులో కూడా చాలా మంది స్టూడెంట్స్ పనిచేస్తూ ఉంటారు. ఆల్రెడీ వర్క్ ప్లేసెస్లో ఎన్ఫోర్స్మెంట్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, కొన్ని కంపెనీస్కి ఆల్రెడీ అట్లా ఇచ్చినట్టున్నారు, చెక్ చేసి మీ దగ్గర అది దాన్ని I9 వెరిఫికేషన్ అంటారు. అది సాఫ్ట్ వెరిఫికేషన్. ఓకే. అంటే మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమంటారంటే మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇండియన్ సిటిజన్స్ అని అక్కడ I9 అనుకుంటుంది అన్నట్టు. మీకు ప్రతి వచ్చిన ఎంప్లాయీస్ వల్ల మీరు డాక్యుమెంట్ చూడాలన్నట్టు, వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, సోషల్ సెక్యూరిటీ కార్డు కానివ్వండి, కొన్ని రిక్వైర్మెంట్ ఉంటాయి, అవన్నీ చూసి మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నట్టు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఆడిట్కి వస్తారు అన్నట్టు, ఆడిట్కి వచ్చి మీ డాక్యుమెంట్స్ అన్ని చూపెట్టండి అని చెప్తారు అన్నట్టు. అటువంటి ఆడిట్స్ మొదటి నుంచి కూడా అయ్యేది, కోర్స్ ట్రంప్ వచ్చిన తర్వాత ఎక్కువైనాయి. ఆ ఆడిట్స్ కాకుండా ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా వచ్చి మొత్తం పోలీసులు వచ్చి మీ ఆఫీస్కి వచ్చేసి అందరు లీగల్ స్టేటస్ పెట్టండి, నువ్వు ఎక్కడ పుట్టినావు, బర్త్ సర్టిఫికేట్ ఉందా లేదా నీ దగ్గర, బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ డాక్యుమెంటేషన్ నీ దగ్గర ఎక్కడ లేదనుకోండి, బొక్కలు తీసుకుపోయి బర్త్ సర్టిఫికేట్ చూపెడితే వదిలేస్తారు. లేదా అంటే వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్, ఆ లీగల్ రిక్వైర్మెంట్ అక్కడ రిక్వైర్మెంట్స్ పెట్టి ఆ పేపర్లు చూపెడితే వదిలేస్తారు. నీ దగ్గర సెల్ ఫోన్లో ఇక నాకు H1B ఉందంటే వాడు చూసుకుంటాడు, ఆ H1B వాని దగ్గర చెక్ చేసుకొని వదిలేస్తాడు అన్నట్టు. రైట్. ఏంటి వీళ్ళ గొడవ ఏంటి, మస్క్ ట్రంప్ గొడవ ఏంటి అసలు? తెగ ప్రేమించుకున్నారు కదండి, వాళ్ళ ప్రేమ చూస్తే ఒక్కటండి మస్క్ తిక్కోడు, ఈయన తిక్కోడు, ఈ ఇద్దరు తిక్కులు కలిసిందంటే కలిసినప్పుడు మంచిగా కొట్టుకున్నారు. ఎట్లా కొట్టుకుంటారంటే పిచ్చో కుక్కల మాదిరి కొట్టుకుంటున్నాడు, ఈడినాడు వాడైనాడు. సో మస్క్ను హైర్ చేసింది పర్పస్ ఏంటంటే అతను మొత్తం మా దగ్గర ఫిజికల్ డెఫిసిట్ అనేది బాగా అయిపోయిందండి, అప్పులు అనేది బాగా అయిపోయింది. అయితే మస్క్ను తీసుకొచ్చింది ఏంటంటే నువ్వు మొత్తం తీసేసి డబ్బులు మొత్తం సేవ్ చేసేయి, డబ్బులు ఏదైతే మనం అయితే ఎక్సెస్ బడ్జెట్ ఉందో అది మొత్తం కట్ చేసామని తీసుకొచ్చాడు. కాకపోతే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కు చాలా డ్యూటీస్ ఉంటాయి, ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా చాలా డ్యూటీస్ ఉంటాయి, సెనేటర్స్ ఉంటారు, కాంగ్రెస్ మెన్ ఉంటారు. ఇప్పుడు మన దగ్గర మోదీ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో నాకు ఇది కావాలి, నాకు అది కావాలని ఉంటుంది. ఇది నేను ఎంపీని అయితే అది కావాలంటే మోడీ నాకు ఇవ్వలేదనుకోండి, మోడీ ప్రభుత్వం అంత అంటే ఏ ప్రభుత్వం కూడా అన్నాడు. అయితే ఇలా మన ట్రంప్కు ఇటువంటి డ్యూటీస్ ఎక్కువ ఉన్నాయి, పొలిటికల్ డ్యూటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతనికి ఆబ్లిగేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అయితే ఇలాన్ మస్క్ వచ్చినప్పుడు నార్మల్గా ఇల్లు క్లీన్ చేయాలంటే ఎట్లా చేయాలి, ఇల్లు క్లీన్ చేసుకొని పనికిరాని తీసి పడేస్తాం. ఇలాన్ మస్క్ ఏమైందంటే మొత్తం అన్ని తీసి బయటేసి ఏవైతే కావాల్సినవో లోపల తీసుకొని రా. ఓకే, ఫస్ట్ అన్ని బయట పెట్టేద్దాం, పెట్టి ఏమేమి కావాలో చెప్దాం, అవి తీసుకొద్దాం. ఆ టైప్లో కొన్ని బాగానే క్లీన్ చేయడానికి ప్రాసెస్ చేసి
డోసు. ఆ డిపార్ట్మెంట్ కొన్ని బాగానే క్లోజ్ చేస్తాను ట్రై చేసిండు. కాకపోతే ఈ సెనేటర్స్ కానివ్వండి, ఈ పొలిటీషియన్స్ నుంచి అతనికి ప్రెజర్, ట్రంప్ ప్రెజర్ ఎక్కువ వచ్చింది, కంట్రోల్ చేయాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే మనకు ఇంత ట్రంప్ మొదటి నుంచి మనం ఫైనాన్షియల్ సావి అంటాం, కానీ ఫస్ట్ ట్రంప్ ప్రభుత్వంలో ఆయన చేసిన తప్పు ఇంకెవరు చేయలేదు. ఏ ప్రెసిడెంట్ కూడా చేయలేదు. బైడెన్ కూడా చేయలేదు. ఒబామా 8 ఏళ్ళు చేసిన అప్పు కన్నా ట్రంప్ 4 ఏళ్ళు చేసిండు. సరే, ఈసారి బుద్ధిమంతుడు అయ్యి మరి మొత్తం కట్ చేసుకొని ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అయ్యి ఏ ప్రెసిడెంట్ కూడా మనకు ఈ అంతకుముందు క్లింటన్ 30 ఏళ్ళ కింద క్లింటన్ ఉన్నప్పుడు చేసిన తప్పితే మళ్ళీ ఎవరు కూడా చేయలేదు. ఇతను చేస్తాడేమో అని ఆశ ఉండే అన్నట్టు. ఎస్పెషల్లీ ఫైనాన్షియలీ కన్జర్వేటివ్ నాలాంటి వాళ్ళు కొద్దిగా ఫైనాన్షియలీ కన్జర్వేటివ్ పర్సన్స్కు ఆశ ఉండేది. ఇప్పుడు ఈ ట్రంప్ పోవడంతో పోయింది. అయితే ఇది గొడవ ఎక్కడ మొదలైందంటే వీళ్ళు బడ్జెట్ బిల్ ఒకటి ప్రపోజ్ చేసిన అన్నట్టు. ఆ బడ్జెట్ బిల్లులో ఖర్చులేమో పెరుగుతాయి, ఇన్కమ్ అన్నది తగ్గించుకుంటాడు. ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తా ఖర్చులు పెంచుకున్నాడు. అక్కడ వీళ్ళిద్దరి మధ్యలో వైరం మొదలై వీళ్ళు సరే నాకేదో నచ్చలేదు, నాకు కాలు నొప్పి లేస్తుంది, నాకు ఇప్పుడు 12వ పిల్లాడు, అతనికి 13-14 మంది పిల్లలు ఉన్నారు ఎలాన్ మస్క్. అవునా? కొందరు పెళ్లి కాకున్న పిల్లలు ఉన్నారు, ఇట్లున్నారు అట్లున్నారు, చాలా ఉన్నారులేండి. తర్వాత ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఆయన స్పెమ్ డొనేట్ చేసి ఎంతమంది పిల్లలు కూడా పెట్టారు. సరే, అది ఆయనకు రెస్పాన్సిబిలిటీ కాదు. ఈ 12 మందో 14 మందో ఉన్నారు. సరే, ఏదో పిల్లగానికి ముక్కును వస్తుందని చెప్పి రిజైన్ చేయొచ్చు కదా. అట్లా చేయక ఇవి పెద్ద తంతంగా చేసి రిజైన్ చేసి దానికి పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి ఆ ట్విట్టర్ పెట్టి ఈడో చేస్తే ట్రంప్ ఉంటాడా, ఈ తిక్క ఆ తక్క, ఇద్దరు తిక్కలు. అతను రిజైన్ చేయలేదు, నేనే తీసేసానని చెప్పాడు కదా ట్రంప్. నేను టర్మినేట్ చేశాను, అతన్ని రిజైన్ చేయలేదు మస్క్ అని చెప్పాడు. ఉండొచ్చు, నేను టర్మినేట్ చేశాను చెప్పాడు. ఉండొచ్చు, అంటే రిజైన్ చేసినా యాక్సెప్ట్ చేసినా చేయొచ్చు, అట్లా కూడా చేయొచ్చు. అది చేయగానే ఇమ్మీడియట్గా మొత్తం టెస్లా స్టాక్ అనేది డీఎన్ కిందికి పోయింది. అవునంట కదా, మళ్ళీ పైకి వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే అతను టెస్లా మీద ఫోకస్ పెడితే టెస్లాకి మంచిది కదా. ఈ తల తిక్క పట్టుకుని అక్కడ ఈనాడు పాలిటిక్స్లో పోయినప్పుడు ట్రంప్ ఫేవరబుల్ అనుకోని టైన పైకి పోయింది. మళ్ళీ ఈ ఎక్కువ టైం అటు స్పెండ్ చేస్తానంటే టైన కిందికి పైకి. సో ఓవరాల్గా టెస్లా స్టాక్ హోల్డర్స్, నేను టెస్లా స్టాక్ హోల్డర్, నేను మొదటి నుంచి స్టాక్ ఉన్నాను. సో నాకు ఎలాన్ మస్క్ వచ్చి టెస్లాకి రావడం ఇంట్రెస్ట్. నాకు ఆ తల తిక్క ట్రంప్ తోటి పోతే ఇన్వెస్టర్ మీకు అది నాకది మంచిగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు 2015 నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తాను టెస్లా మీద. సో నాకు అది మంచిగా అనిపిస్తుంది. కానీ సార్, ఇప్పుడు విభేదాల నుంచి విడిపోవడం అనేది చాలా కామన్. ఏమంటారు, విధానాలు నచ్చకపోతే బయటకు వచ్చేస్తారు. కానీ ఆ బయటకు వచ్చిన క్రమంలో పర్సనల్గా కూడా అటాక్ చేసుకున్నారు వాళ్ళు ఒకరికొకరు. మన రోడ్లో కుళాయిల దగ్గర ఎక్కడ కొట్టుకుంటారు కదా, అలా అంత ఆ భాషలో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. మీరు ఇప్పుడు ట్రంప్ను 8 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి చూస్తాను. నేను మస్క్ను కూడా చాలా ఏళ్ళ నుంచి అబ్జర్వ్ చేస్తాను. ఇప్పుడు మన దగ్గర ఒకటి ఉందండి, ఆ ముహూర్తంలో పుట్టి భీముడు, దుర్యోధనుడు, అకీచకుడు, వీళ్ళందరూ వీళ్ళు కూడా అటువంటి ముహూర్తంలో పుట్టిన వాళ్ళే. ఎవరు ట్రంప్, ఇలాన్ మస్క్ అన్నది వీళ్ళకు ఒక విపరీతమైన కొద్దిగా బుద్ధి ఉంది. దాన్ని దేన్ని కూడా ఎక్స్ట్రీమ్ తీసుకుపోతారు. అసలు కొన్ని ఎంత చండాలంగా మాట్లాడతారంటే కొన్ని జర్నలిస్ట్ అయితే అసలు అది నోరా పెంట అనిపిస్తుంది ట్రంప్ మాట్లాడేది. నా ఇలాన్ మస్క్ తక్కువడేం కాదు, అదే ఆయన ఇద్దరు అంతే. ఈజ్ ద రిచెస్ట్ గా ఇన్ ద వరల్డ్, ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ గా ఇన్ ద వరల్డ్. అయితే ఇక్కడ చైనా మాదిరి అతను కదండి, కిమ్ చైనాలా జో మ్యాంబో, మన రిచెస్ట్ పర్సన్ తీసుకుపోయి ఆడ ఆయన హీ హాస్ టు రిజైన్ అండ్ గివ్ అప్ ఆల్ ద ప్రాపర్టీస్ కదా అక్కడ. అట్లా ఇక్కడ యుఎస్ అట్లా చేయరాదు అన్నట్టు. కోర్ట్ సిస్టమ్ ఉంది కాబట్టి ప్రెసిడెంట్ పర్సనల్గా పోయి నేను ఆయన పోయి పోలీసులను తీసుకురామంటే నో, పోలీసులు కూడా పోడు. హీ హాజ్ ఎ ప్రొటెక్షన్, లీగల్ ప్రొటెక్షన్ బాగుంటుంది అక్కడ. సో అతను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. బాగా ఫండ్ చేశాడు సార్ ఆయన ఎలక్షన్కి మొన్న ఫండ్ చేసినట్టు, నేనే కదా గెలిపించా అని చెప్తున్నాడు. ఉండొచ్చు, ఆయన వల్ల గెలిచిండు, బంపర్ మెజార్టీతో గెలిచిండు. ఫండ్ చేసిండంటే ఫండ్ చేసిండు ఒక 140-150 మిలియన్. ఆయనకి ఎంత అంటే చిల్లర ఒకరోజు సంపాదించేంత పెట్టిండు. కాకపోతే ఏంటంటే అతను వర్బల్గా పోయి క్యాన్వసింగ్ చేసి ప్రతిదాన్ని చేసి, ఎలాన్ మస్క్ అంటే ఒక క్రేజ్ ఉండేది, ఒక క్రేజ్, ఇప్పుడు అతను ఒక మూవీ స్టార్ మాదిరి క్రేజ్ ఉండు. నేను ఒకసారి ఎలాన్ మస్క్ వస్తాడని చెప్పి పెద్ద పోయి ఆ మీటింగ్ పోయి నాకు ఏం చేసినా టికెట్ దొరకలే. ఆడ పోయి ఆ చుట్టూ తిరిగి 3-4 గంటలు తిరిగి వెనక్కి వచ్చేసిన ఆస్తుందాక పోయి 4 గంటలు రెడీ చేసుకుని. అటువంటి క్రేజు ఎవరికి లేదు ఎటువంటి కూడా. ఇప్పుడు అదే బిల్ గేట్స్ కానివ్వండి, ఎటువంటి
చేస్తే బిల్ గేట్స్ వచ్చింది కదా అని పెద్ద అతను వస్తాడంటేనే పెద్ద ఒక రాక్ స్టార్, మన ఈ సినిమా యాక్టర్లు వస్తారు కదా, అటువంటి క్రేజ్ ఉన్నది అన్నట్టు అతను. సో ఆ క్రేజ్ అతను పాలిటిక్స్లో పెట్టి ఇతనికి సాయం చేసిండు. వచ్చి డబ్బులు ఇవ్వడం ఒక్కటే కాకుండా అతని క్రెడిబిలిటీ కూడా పెట్టేసి ఆర్గనైజ్ చేసి మీటింగ్స్ పేర్ని చేసిండు. సో ఎలాన్ మస్క్ కంపెనీస్ కూడా విపరీతంగా అమెరికా గవర్నమెంట్ వైపు నుంచి చాలా సబ్సిడీస్లు ఉన్నాయి, అవన్నీ మనం క్యాన్సిల్ చేస్తే అమెరికాకి మంచిది అని ట్రంప్ చెప్తున్నాడు. నిజమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఎలక్ట్రిసిటీ మీద సబ్సిడీ ఉందో అది బైడెన్ ప్రభుత్వంలో పాస్ అయినప్పుడు అందులో వ్యతిరేకించిన మొదటి పర్సన్ ఎలాన్ మస్క్. ఎలక్ట్రిసిటీ వెహికల్కి ఇప్పుడు మన ఈవీ వెహికల్స్ అక్కడ $7,500 ఏదైతే క్రెడిట్ ఇస్తారో దాన్ని అపోజ్ చేసిన నెంబర్ 1 పర్సన్ ఎలాన్ మస్క్. ఇప్పుడు యాక్చువల్గా ఒకవేళ కనుక ఈవీ క్రెడిట్స్ కనుక క్యాన్సిల్ చేస్తే బెనిఫిట్ అయ్యేది ఎలాన్ మస్కే. ఎందుకంటే ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే నిచ్చెన ఎక్కిన తర్వాత, పైకి ఎక్కిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఆ నిచ్చెన తీసేయాలంటారు. ఎందుకు తీసేయాలంటే ఇంకోటి ఎక్కువద్దని. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ కంపెనీస్లో అట్లీస్ట్ యూఎస్లో మాత్రం నెంబర్ 1 కంపెనీ అన్డౌటెడ్లీ టెస్లా. మొత్తం అది 80 వెహికల్ 90 వెహికల్ అమ్మితే మిగతా వాళ్ళందరూ 10 వెహికల్ అమ్ముతారు. ఓకే, ఇప్పుడు ఈ ఏదైతే బెనిఫిట్ ఇస్తానో ఈ మిగతా కంపెనీస్ క్యాచప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే 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 అతనే అంత మంచి పర్సన్ అంటలేదు. అతను ఏ నిచ్చెన అయితే ఆయన ఎక్కిండో, ఏదైతే బెనిఫిట్స్ వచ్చి ఆయన ఎక్కిండో ఆ నిచ్చెన తీసేయడానికి అతను ట్రై చేస్తాడు. అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చి నేను ఆ నిచ్చెన తీసేస్తా అంటే మంచిది అంటాడు ఆయన. మంచిదే కదా. సో అది పెద్ద ఎఫెక్ట్ కాదు. ట్రంప్ మన ఎలాన్ మస్క్ పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు, ఇంకా పాజిటివ్ ఎఫెక్ట్ అయితే అతను చేసుకోండి. ఇంకోటి స్టార్లింక్ తోటి ఏదో కాంట్రాక్ట్స్ అంటాను కానీ స్టార్లింక్ అన్నది అసలు దాని గవర్నమెంట్ తోటి చిన్న కాంట్రాక్ట్. అది వాళ్ళ టార్గెట్ వేరే. వాళ్ళు మార్స్లో పోయి కడతా అని వాళ్ళు పెద్ద ప్రపోజల్ పెట్టిండ్రు. అది ఎప్పుడు అతని లైఫ్ టైంలో కాదని చెప్తున్నాడు. అయితే స్టార్లింక్ అన్నది ఇప్పుడు మనకి ఇంటర్నెట్ వస్తుంది కదండి. ఇప్పుడు స్పెషల్లీ ఇంటర్నెట్ అంతా ఏం చేసిందంటే ప్రపంచం మొత్తం వైరింగ్ చేసిండ్రు. మన ఇండియాలో ఏం చేసినారు, మీరు జియో కానివ్వండి, తర్వాత యాక్ట్ ఫైబర్ కానివ్వండి, త్రూ వైర్స్ కేబుల్ ఓన్లీ. వాటన్ని వైర్ చేయాలంటే చాలా కష్టం. ఇంకోటి ఈ వైరింగ్స్ అనేది మీకు రిమోట్ ప్లేస్లో పోలేదు. సిటీస్లో, మెయిన్ సిటీస్లో అన్నిటి వైరింగ్ వచ్చింది. ఈ వైరింగ్ మెయింటైన్ చేయాలంటే కష్టం. ఎందుకంటే ఎక్కడ దిగిపోయినా కానీ ఆ మొత్తం ఏరియా దిగిపోతుంది. ఎక్కడ దిగిపోయిందో వాడు ఎట్లా ఎత్తుతాడో మనకు తెలియదు. అయితే ఇప్పుడు స్టార్లింక్ అన్నది మీకు డైరెక్ట్ ఇంటర్నెట్, దీనికన్నా మీకు గ్రౌండ్ నుంచి వచ్చేదానికన్నా ఫాస్ట్. ఓకే ఓకే, లైక్ సెల్ ఫోన్ సిగ్నల్. సెల్ ఫోన్ సిగ్నల్, లైక్ సెల్ ఫోన్ సిగ్నల్, లెట్స్ సెల్ ఫోన్ సిగ్నల్. సెల్ ఫోన్ సిగ్నల్ మాదిరి మీకు ఇంటర్నెట్ ఫాస్ట్గా వస్తుంది. ఫాస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? ఇప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్స్ ప్రతి దగ్గర మీ దగ్గర సెల్ ఫోన్ టవర్స్ పెట్టాలి. ఈ స్టార్లింక్ అన్నది మీకు ఒక 40,000 సాటిలైట్స్, 40,000 సాటిలైట్స్ను పైన వదులుతాడు అన్నట్టు. అవన్నీ పోతా ఉంటాయి కాబట్టి మీకు కనెక్షన్లో ఇంటరప్షన్ కాదు. మనకు ఆల్రెడీ డిష్ నెట్వర్క్ అవన్నీ ఉన్నాయి. ఆ డిష్ నెట్వర్క్ ఏంటంటే మీరు ఒకటే సైడ్ పాయింట్అవుట్ చేయాలి, తర్వాత కొద్దిగా అప్పుడప్పుడు వర్షం వచ్చినప్పుడు ఇవి వచ్చినప్పుడు పని చేయవన్నట్టు. ఇదేంటంటే వాటికి 10-20 సాటిలైట్లు ఉన్నాయి. వాటికి 40,000 సాటిలైట్స్, 40,000 సాటిలైట్స్ మొత్తం ప్రపంచం మొత్తం కవర్ చేస్తుంటాయి. మా అరిప్రాల్లో కానివ్వండి, మీ ఖమ్మంలో పల్లెటూరు పోయినా కూడా అక్కడ కానివ్వండి, అవన్నీ కూడా ఈజీ కవర్ చేస్తాయి. సేమ్ ఏదైతే హైదరాబాద్లో స్పీడ్ వస్తుందో అక్కడ స్పీడ్ వస్తుంది మీకు. టోటల్ ప్రపంచం మొత్తం. ఓకే. అయితే దాని కాస్ట్ ఎంత అవుతుందంటే మీకు చెప్పాలంటే, జియోకు ఏదైతే మొత్తం జియో ఫైబర్ ఉంది కదా మీకు, జియోకు ఇండియా మొత్తం మీకు ఏదైతే ఫైబర్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో అతనికి 40,000 సాటిలైట్ కూడా అంతే కాస్ట్ అవుతుంది. బట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇంకోటి మెయింటెనెన్స్. ఒక్కసారి సాటిలైట్ అనేది పైకి వదిలేస్తే అది ఒక 30-40 ఏళ్ళు తిరుగుతూనే ఉంటుంది. దానికి ఏం మెయింటెనెన్స్ ఉండదు. అది ఆల్రెడీ సోలార్ మీద ఉంటుంది, అయిపోద్ది. అది మీకు డైరెక్ట్ వస్తుంది. ఇక్కడ ఏంది, ఎక్కడ దిగిపోయినా కానీ మొత్తం ఖర్చు అయిపోతుంది. సో మీకు ఇక్కడ మెయింటెనెన్స్ తక్కువైపోతుంది. అది తక్కువ కాస్ట్లో మీకు బిల్డప్ అయిపోతుంది. ఇతని సిస్టమ్ ఏం చేసిండంటే స్టార్లింక్లో ఒక మనం నార్మల్గా సెటిలైట్ పోయినప్పుడు మన సెటిలైట్ పోయినట్టు ఏదైతే రాకెట్ పోద్దో ఆ రాకెట్ ఒకటిసారి వాడాలన్నట్టు. అంటే ఇప్పుడు కోటు బూట్ వేసుకుంటాను అన్నట్టు. ఈ వేసుకుంటానంటే ఒకరోజు వేసుకుంటా మళ్ళీ రోజు వేసుకురాదు.
ఓకే. అతను ఏం చేసిండంటే ఇది వేస్ట్. అతను రాకెట్ సైంటిస్ట్ కాదు, అనే ఫిజిషియన్, కొద్దిగా ఫిజిక్స్లో ఉంది కానీ రాకెట్ సైంటిస్ట్ కాదు. అతను రష్యా పోయి చూసేమనంటే అరే ఇదంతా వేస్ట్ అయ్యి ఇట్లా పోయి పడేసిరింది, నేను దీన్ని తయారు చేస్తాను అని చెప్పి తయారు చేసి అదే రాకెట్ను రీయూజ్ చేసి పంపిస్తాను అన్నట్టు. అయితే ఇదివరకు ఒక సాటిలైట్ వదలాలంటే లెట్స్ $1000 అవుతుంది అనుకోండి, ఇప్పుడు అయ్యే ఖర్చు $2.5-3 అవుతుంది. నేను ప్రపోర్షన్ చెప్తాను. ప్రపోర్షన్ ప్రతి ఒక కేజీని అంతరిక్షంలో వదలాలంటే ఇదివరకు ఎంత కాస్ట్ అయ్యేదో దానికన్నా 100 చాలా తగ్గిపోయింది అన్నట్టు దాంతో. సో దానివల్ల ఏంటంటే మీరు 40,000 సాటిలైట్స్ని తీసుకుపోయి వదిలేసి వస్తుంది అన్నట్టు. సో ఈ స్టార్లింక్ అన్నది ఇట్స్ వెరీ బిగ్ ప్రాజెక్ట్. అది ట్రంప్ ప్రభుత్వం ఏం చేయరాదు, అతని కెపాసిటీ కూడా లేదు. అక్కడ ప్రభుత్వం, అక్కడ కోర్ట్స్ ఒప్పుకోవు. ఓకే 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 సో ఇప్పుడు చివరిగా ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి అసలు అమెరికాలో చర్చ ఏంటి? ట్రంప్ నేనే ఆపాను మాట్లాడే దానిపైన ఇక్కడ రకరకాల విమర్శలు ఉన్నాయి పొలిటికల్గా కూడా. అసలు అక్కడ ఏంటి సార్ చర్చ? ఖచ్చితంగా అతనే ఆపాడు. అవునా? అతను ట్విట్టర్లో వేసి నేను ఆపేసిన అని చెప్పిన తర్వాత ఇద్దరు ఆపిండు కదండి. మీరు ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్, అక్కడ ఆ గవర్నమెంట్, అతనే ఆపిండు. మేమైతే ఖచ్చితంగా ఆయన ఆపిండు అనుకుంటా. మీరేమనుకుంటారు నాకు తెలియదు. అతనే ఆపిండు అర్థమవుతుంది. అవును, అతనే ఆపిండు అని తెలుసు. ఎట్లా అన్నది పాకిస్తాన్లో స్టోరీ ఒకటి ఉంది, ఇండియాలో స్టోరీ ఒకటి ఉంది. అమెరికాలో స్టోరీ ఏంటని అడుగుతున్నాను నేను. స్టోరీ ఏముంది, ఇవి కనుక ఇవి రెండు కనుక రెచ్చిపోతే ఎక్కడ దాకా అయితే తెలియదు. ఏం ప్రెషర్ పెట్టిండు మొత్తానికి, పెట్టిండు ఆపేసిండు. కానీ అక్కడ అంత పెద్ద దీని మీద ఎందుకంటే చాలా వార్స్ ఉన్నాయి కదా అక్కడ. ఇప్పుడు 3 వార్స్ అయితేనే, రష్యా వారు, యుక్రెయిన్, ఇజ్రాయెల్ ఆ ప్లేస్ లో అవుతుంది. ఇక్కడ 3 వార్స్ అయితేనే కాబట్టి దాని మీద అంత ఫోకస్ లేదు అక్కడ. పెద్ద ఫోకస్ లేదు దాని మీద. అక్కడ వీళ్ళు ఏదో కొట్లాడుకుంటారు, ఎట్లా వీళ్ళు తగ్గిపోతారులే, ఇదివరకు అన్ని 3-4 సార్లు వార్ అయిపోయినాయి అని తగ్గిపోతారులే అని అనుకున్నారు. కానీ పెరుగుతుంది అని అనుకోలే. ట్రంప్ వచ్చి ఏదో చేసిండు మొత్తానికి, అంతే. ఏం చేసినా మాకు తెలియదు. ఇప్పుడు ఇండియాలో కూడా పాకిస్తాన్లో కూడా నాకు తెలిసిందంటే అతను చెప్పిన తర్వాతనే ఇద్దరు యాక్సెప్ట్ అయ్యారు. మరి అంతకు లోపల వెనకటి నుంచి ఏం నెగోషియేషన్ నడిచింది? పాకిస్తాన్ వాళ్ళు ఒకటి అంటారు, ఇండియాలో ఒకటి అంటారు. అది వివేశం. నేను బిజినెస్కి సంబంధించిన ఇష్యూ ఏదో మాట్లాడాను, దానివల్ల ఒప్పుకున్న 2 కంట్రీస్ అని చెప్పాడు ఆయన. ఎవరు? ఉండొచ్చు. ఇక అంటే అటువంటి అన్ని హై లెవెల్ నెగోషియేషన్స్ అన్నది వాళ్ళు అబద్ధం చెప్పినా మంచిదే, తప్పేం కాదు కదా. ఆగడం మంచిదే కదా. అటువంటి అతను ఏం చేసిండో మనకు తెలియదు. అతనైతే ఒకవేళ బిజినెస్ అన్నాడు అనుకోండి, బిజినెస్ అయినా కాకున్నా కూడా మంచిదే కదా. చేసింది అయితే అతనే కదా. రైట్ సార్. దీంతో సంబంధం లేకుండా పొలిటికల్ ఇష్యూస్తో హార్వర్డ్ యూనివర్సిటీ గొడవ ఏంటి సార్? హార్వర్డ్ యూనివర్సిటీ ఇష్యూ బాగా ఇక్కడ చూస్తున్నాం మీడియాలో. హార్వర్డ్ యూనివర్సిటీలో ఏమైందంటే బైడెన్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాంటీ ఇజ్రాయెల్ ప్రొటెస్ట్ బాగానండి. ఓకే. అందులో ఏంటంటే హమాస్ అనే ఆర్గనైజేషన్ అన్నది మా దగ్గర టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. అది హమాస్ మెయిన్ ఏమైందంటే ఇజ్రాయెల్ను ప్రపంచంలో మ్యాప్ నుంచి తీసేయాలని చెప్పి. సో వాళ్ళకి ఇంకేం పాలసీ లేదు, జ్యూస్ని చంపాలి, ఇది తీసేయాలి అది. సో దాని గురించి దాన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేసినారు. ఇప్పుడు మీ దగ్గర ఈ జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కదా. ఎందుకంటే వాళ్ళ పర్పస్ ఏంది? అల్ ఖైదా, జైషే మహమ్మద్. సో అట్లా హమాస్ అయితే వీళ్ళ హమాస్ సపోర్ట్గా ర్యాలీ చేసినట్టు, ఇజ్రాయెల్కి యాంటీగా సపోర్ట్ చేసిన. ఇంకోటి ఏంటంటే వాళ్ళు దే డిడ్ నాట్ అలౌ ఇజ్రాయలీస్ ఆర్ జ్యూస్ టు గో టు ద స్కూల్. వాళ్ళ అట్లా చేసినట్టు చేసింది కాబట్టి ఇజ్రాయెల్ యాంటీ ఇజ్రాయెల్ చేసింది కాబట్టి ట్రంప్ నచ్చలేదు అన్నట్టు. నచ్చినప్పుడు ఏంటంటే అతను ఏమన్నాడంటే ఎవరెవరైతే యాక్టివిటీస్ చేసినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటే వాళ్ళు యాక్షన్ తీసుకోలే. దాంతో ఇతనికి యాంటీ అయిపోయి ఏం చేసినంటే ఫస్ట్ వాళ్ళకు ఫండింగ్ ఆపుతా అన్నాడు. ఆడ ఇటువంటి యూనివర్సిటీస్కి గవర్నమెంట్కి చాలా ఫండింగ్ ఉంటుంది. వాళ్ళకి ఫండింగ్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు హార్వర్డ్కు $100 బిలియన్ దాకా కార్పస్ ఫండ్ ఉంటుందండి. ఓకే. $100 బిలియన్ దాకా కార్పస్. దాంట్లో వాళ్ళకు 3% ఏదో విత్డ్రా చేసుకుంటారు, మిగతాదని. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా రీసెర్చ్ చేయాలంటే అది ఏం చేస్తుందంటే అరే ఎవరైనా ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేస్తే బెటరు, ఎందుకంటే వాళ్ళకు పిల్లలు డాక్టరేట్లు వాళ్ళ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, వాళ్ళకు ఎడ్యుకేషన్ అయితే మాకు ఈ పర్టికులర్ డిసీజ్ మీద ఇన్ఫర్మేషన్ మోర్ కావాలి, దాని మీద ఎక్కువ రీసెర్చ్ అయితే. సో ఒక పని చేయండి, మేము $75 ఇస్తాము, మీరు $25 ఎవరైనా పెట్టుకుంటూ తయారుంటే
మీరు రీసెర్చ్ చేసుకోండి అని చెప్తున్నాడు. అయితే ఈ హార్వర్డ్ వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర $25 వాళ్ళు పెట్టి 25 million వాళ్ళు పెట్టి 75 million గవర్నమెంట్ దగ్గర తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ పర్టికులర్ మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. చేసి వాట్ ఎవర్ ఇది జర్ గవర్నమెంట్ షేర్ ఇస్తారు ఇన్ఫర్మేషన్. సో అవన్నీ గవర్నమెంట్ ఫండింగ్ అన్నది హార్వర్డ్ యూనివర్సిటీ అన్నది చాలా బెనిఫిట్ అయింది. ఓకే. మిగతా చిన్న చిన్న యూనివర్సిటీలు ఉంటాయి కదా, అవి బెనిఫిట్ కాలేవు. ఎందుకు కాలేవు అంటే వాళ్ళు $25 పెట్టలేరు కాబట్టి ఆ $75 రావాలకు. ఓకే ఓకే. సో ఇతను ఏమంటాడంటే నేను ఆ $75 ఆపేస్తానట్టు. అది కోర్ట్స్ ఏమంటాయి, ఇది ఆల్రెడీ నువ్వు ఫండింగ్ గ్రాంట్ చేసినావు కాబట్టి నువ్వు వెనుకకు తీసుకోరాదు. ఇంకోటి ఏదైనా నువ్వు ఓపెన్ బిడ్డింగ్లో పెట్టినావు అనుకో, ఆ పర్టికులర్ యూనివర్సిటీ నేను ఇయ్యనంటే నీకు అధికారం లేదు. అది ప్రైవేట్ యూనివర్సిటీ సార్? ప్రైవేట్ యూనివర్సిటీ, ప్రైవేట్ నాన్ ప్రాఫిట్. ఓకే. అటానమస్గా ఉంటుంది. అటానమస్గా ఉంటుంది. అది పెద్ద యూనివర్సిటీ హార్వర్డ్. అయితే సో వాళ్ళు ఎందుకు అలో చేస్తున్నారు? అలో చేయడం కరెక్ట్ కదా. ఒక కంట్రీ హమాస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ఐడెంటిఫై చేసినప్పుడు ఆ కంట్రీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఎలా అలో చేస్తారు అక్కడ? అదే నేను ఒప్పుకుంటాను. అలా అదే తప్పు, అది చేయకూడదు. హార్వర్డ్ వాళ్ళు చేయకూడదు. అది చేస్తూ గవర్నమెంట్తో ఫైట్ చేయడం ఎలా సమర్థించారు? అంటే వాళ్ళు ఏమంటారంటే అది ఫ్రీ స్పీచ్ అని చెప్పి మేము ఎలా చేసినాము ఇప్పుడు అని చెప్పి వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు మీకు ఏమంటారంటే కంటెంట్ రిస్ట్రిక్షన్, కండక్ట్ రిస్ట్రిక్షన్ రెండు ఉంటాయి అన్నట్టు. మన ఇండియాలో అంటే చెప్పాలంటే కండక్ట్ రిస్ట్రిక్షన్ అంటే ఒక 10,000 మంది కన్నా ఎక్కువ ఇక్కడ గుమ్మికూడొద్దు అన్నది కండక్ట్ రిస్ట్రిక్షన్. కంటెంట్ రిస్ట్రిక్షన్ అంటే ఒకవేళ దేవుని గురించి అయితే పద్యాలు చేసుకుంటానికి అయితే మీరు 20,000 మంది అయినా పర్వాలేదు. ఒకవేళ కనుక మీరు కనుక పొలిటికల్ ఆర్గనైజేషన్కి తీయదలుచుకుంటే 10,000 మంది తక్కువ ఉన్నారు. అది కంటెంట్ రిస్ట్రిక్షన్ అంటారు. సో వాళ్ళు ఏమంటారంటే మేము కండక్ట్ రిస్ట్రిక్షన్స్ మీద పెట్టినాము, వాళ్ళు ఏదో ఎవరో తప్పిదమని చేసిన కంటెంట్ మీద మేము పెట్టలేదని వాళ్ళు అంటారు అన్నట్టు. ఓకే. ఇది హార్వర్డ్ వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఓకే. హార్వర్డ్ కూడా వాళ్ళ సపోర్ట్ చేయడాన్ని సమర్థించట్లా. లేదు, తెలియకుండా జరిగింది అది అనేది. అంటే వాళ్ళు ఏమంటారు అంటే అక్కడ పోయిన తర్వాత వాళ్ళు అక్కడ స్లోగన్స్ మొదలు పెడితే మేము ఏం చేయలేము అని వాళ్ళు అన్నారు అన్నట్టు. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటి కూడా సద్దుమణిగిందా? అయితే ఆ తర్వాత ఏం చేసిందంటే వాళ్ళ SVP అని ఉంటుంది అంటే సివిస్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు. వాళ్ళ దగ్గర 6,800 స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఫండింగ్ బాగా వస్తుంది. ఇంటర్నేషనల్ హార్వర్డ్ అంటే పోతే ఇక లైఫ్ అయిన ప్రపంచ రాజకుమారులంతా. సో 6,800 మెంబర్స్ను మొత్తం ఒకటే రోజు ఇల్లీగల్ చేసేసిండు. ఇల్లీగల్గా అందులో వాళ్ళు కోర్టుకు పోయి వాళ్ళు బెనిఫిట్ తీసుకొని వాళ్ళు కోర్టుకు పోయి కోర్టులో బ్లాక్ చేసేసిండ్రు. ఇక అది గొడవ నడుస్తుందన్నట్టు. అదైన తర్వాత ఏం చేసిండంటే ఇతను మొత్తం స్టూడెంట్ వీసా మీదనే బార్ పెట్టేసిండు. ఇప్పుడు స్టూడెంట్ వీసా ఎవ్వరు కూడా ఇంతకుముందు ఉన్న అపాయింట్మెంట్స్ మట్టుకే కానీ కొత్తగా ఎవరైనా స్టూడెంట్ వీసా అప్లై చేయాలంటే వాళ్ళకి అప్లికేషన్కు ఇప్పుడు అపాయింట్మెంట్ వేసలేడు. ఓకే. వీళ్ళందరూ సోషల్ మీడియా నేను మొత్తం చెక్ చేసి వాళ్ళు మా దేశానికి సపోర్ట్ చేస్తున్నారు, అపోజ్ చేస్తున్నారు, అవన్నీ చేసిన తర్వాతనే వీళ్ళకి అపాయింట్మెంట్లు ఇస్తే అప్పటిదాకా అపాయింట్మెంట్ లేని అపాయింట్మెంట్ తీసేసాడు. ఓకే. దానివల్ల ఇప్పుడు 1,00,000 మంది స్టూడెంట్స్ ఎవరైతే పోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళ తల బద్దలు కొట్టుకుంటారు ఇప్పుడు. సో ఇండియా పైన కూడా ఇంపాక్ట్ ఉంటుందా సార్? ఇండియా మీద మన ఇండియా ఇస్ ద నెంబర్ 1 కంట్రీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చేది మన వాళ్ళు ఎక్కువ. మన ఇండియా మీద మొత్తం ఎఫెక్ట్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఆల్రెడీ వీసా అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళకి ప్రాసెస్ అవుతాయి, కొత్తగా వీసా దొరికేటోళ్ళ కాదు. ఇది ఎప్పుడు 3 వారాల కిందనే అయింది. నార్మల్గా స్టూడెంట్ వీసా అనేది ఆగస్టులో పోతారు, వాళ్ళకి అపాయింట్మెంట్స్ అనేది జూన్, జూలై, ఆగస్టులో వస్తుంది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు చాలా మంది ఎవరైతే వీసా అపాయింట్మెంట్స్ ఇంతపాటు తీసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఎఫెక్ట్ అయింది. ఓకే 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 ఓకే. రెగ్యులర్ వీసాలకు వెళ్ళే వాళ్ళకు ఇబ్బంది ఏం లేదు. రెగ్యులర్ వీసా వాళ్ళకి దానికి ఏం సంబంధం లేదు, ఓన్లీ స్టూడెంట్ వీసా వాళ్ళకి రెస్ట్రిక్షన్. ఓకే ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. ఇది రాహుల్ గాంధీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి జర్నలిస్ట్ YNR.